పొగాకు కొనడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా మంచిగా ఉంది, రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు 2000 కానించి మొదలు పెట్టారండి. అడుగులు నీరు 10,000 9,000 అడిగారు, కొన్నారు. ఈ ఏడు 2,000 స్టార్ట్ చేశారు. 2,000 స్టార్ట్ చేస్తే మాకు ఒక తాడు వచ్చి గుచ్చితే 50 రూపాయలు కూలి. ఆ 50 రూపాయలు కడితే ఎంత అవుతుంది? ఆ లెక్కను చూసుకుంటే గవర్నమెంట్ లేకపోతే ఇప్పుడైనా వాళ్ళు కొనేది మా దగ్గర 4,000 నుంచి 5,000 క్వింటాల్ కొనేది. అది కూడా ఏంది, చెక్కులు కట్టమని, చెక్కులు కట్టిన కింద నల్లగా ఉంది పైన నల్లగా ఉందని వదిలిపెట్టి మళ్ళీ 500 తగ్గిస్తావా 1000 తగ్గిస్తావా అని వదిలిపెట్టి వెళ్తున్నారు. అది మా పరిస్థితి. ఇప్పుడైతే ఏడకొస్తే ఏదో ఒక 10 తెచ్చుకుంటే ఒకటో రెండో ఏదైనా బాగోపోతే తిరగట్టుకుని మళ్ళీ రేపో ఇల్లుండి తెచ్చుకుని నేను ఒకటి కూడా కొంటానని చెప్పి న్యాయం చేస్తాడు ఇక్కడ. అంటే అసలు గవర్నమెంట్ ఇలా కొంటదని మీరు అసలు మేము ఎప్పుడు అనుకోలేదు, ఇంతవరకు ఎప్పుడు జరగలేదంట. మా పెద్దలు కూడా చెబుతున్నారు పొగాకంటూ గవర్నమెంట్ కొనుగోలు అనేది ఇంతవరకు లోపల కూడా జరగలేదంట. అసలు ఇంతవరకు మార్కెట్ అనేది ఇటు పెట్టడం కొనటం రైతుల దగ్గర ఇంతవరకు లేదు. చంద్రబాబు చేయగలిగాడు, ఇంకోళ్ళు అయితే మనం ఈ సంవత్సరం అయిపోయే వాళ్ళం ఏమీ లేదు అని చెప్పి జనం సంతోషంగా ఉండాలి కొనడానికి. పొగాకు పడేసేసి ఇబ్బంది పడిపోయాం మేము. పొగాకు ఎక్కడ ఇబ్బంది ఏది, గవర్నమెంట్ ఎక్కడ గోడ ఉంటే అక్కడ అవకాశాలను పెట్టి వాళ్ళు ఎంబట తిరిగి చేపి చబాసింగ్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉందని చెబుతున్నాం. గవర్నమెంట్ మాకే కాదు, కాబట్టి వాళ్ళు పైకి పార్టీ ఉంటే ఏరే మాట్లాడుతాం తప్పితే వాళ్ళకి సంతోషంగా ఉంది. గవర్నమెంట్ వడ్డీనేస్తుంది మన ఎంతో కొంత అనేది అందరికీ ఉంది. ఇది గొప్ప విషయం అసలు. ఎందుకంటే ఎప్పుడు గవర్నమెంట్ కొనలా, ఏ పార్టీ ఇచ్చినా కొనలేదు. ఇది కొనటం మంచి పద్ధతి. లేకపోతే రైతులు మట్టి అయిపోయేవారు. ఇది కొనటం మంచి ఆలోచన, మంచి పద్ధతి. బాగానే కొంటున్నారు, ఇబ్బంది లేదు. ఏ గేడు కాదు, క్వాలిటీని బట్టే కొంటున్నారు. ఈ పొగాకు కొనటం గొప్ప విషయం, ఏనాడు ఎప్పుడు ఎరగని విషయం అన్నమాట. గవర్నమెంట్ కానీ ముందుకు రాకపోతే అసలు రైతులు మట్టి అయిపోయేవాళ్ళు. ఈ ప్రభుత్వం దిగి రాకపోతే మట్టి అయిపోవటమే నెంబర్ 1. అసలు కాదు సార్, అసలు గతంలో ఎంత వేసారు, ఇప్పుడు ఎంత వేసారు? ట్రిపుల్. గతంలో ఎంత వేసారు? ఫస్ట్ లో 100 వేసి ఉంటే ఇప్పుడు 300 అయిందన్నమాట విషయం. అది ఇప్పుడు 10 ఎకరాలు వేసినాడు 25 ఎకరం వేసాడు, 10 ఎకరం వేసాడు 50 ఎకరం వేసాడు, అట్టా ఎక్కువ వేసారు రైతులు. కానీ ప్రభుత్వం దిగి రాకపోతే రైతులు మట్టి అయిపోయేవాళ్ళు కన్ఫామ్ గా. ఇట్లా జరిగింది నేను ఊహించలా. కంపెనీ వాళ్ళేమో ఇదిగో అదిగో అన్నారు, అంత అరవసల్లో కడవటం చాలా ఇబ్బంది. అన్ని సిఆర్ పెడతాం, వేయకుండా ట్రావెల్ కలుసు తీసుకెళ్ళటం తీసుకురావటం. ఈ ప్రభుత్వం దిగి రాకపోతే రైతులు మట్టి అయిపోయేవాళ్ళు. వీళ్ళ దగ్గర రైతుల దగ్గర నుంచి మేము కొనుక్కుని ఉంచుతాం, దాన్ని మీ దగ్గర మీకు కావాల్సినప్పుడు తీసుకోండి అని చెప్పడం ఎలా అనిపిస్తుంది మీకు? మనకు మట్టుకు మంచి జరిగినట్టే. ఈ రైతు మట్టి అయిపోయేవాళ్ళు అసలు ఇది జరగకపోతే మట్టి అయిపోవటమే. ఒక చెక్కుండా కానీ 200 చెక్కులుండా, 100 చెక్కుండా, ఒక చెక్కుండా అసలు ఎదురు చూసి వస్తామన్న వాళ్ళు రాట్లా 3 నెలలు 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు దాకా పొగాకు ఎప్పుడు ఉందా? ఈ సంవత్సరం ఉంది ఈ వ్యవస్థ. ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చింది, నెంబర్ 1గా పనిచేస్తుంది జరుగుతున్నట్టు. సార్ ఇప్పుడు ఒక మాట, ప్రభుత్వం చెప్పుతుంది కానీ కొనట్లేదు, ఏదో లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నేను ప్రతి మీటింగ్ వెళ్ళాను, విన్నాను, ఇక్కడ చూస్తున్నా కదా, ప్రతిరోజు వస్తున్నాను. ప్రభుత్వం నెంబర్ 1 కొంటుంది, అసలు ఇబ్బంది లేదు. అవి చెప్పే మాట నా పోకాల మాట కంపల్సరీ బాగా కొంటాం పొగాకు. గవర్నమెంట్ ఎప్పుడు ఏనాడు కూడా ఇది గవర్నమెంట్ సంబంధం లేదు, కానీ ఈ గవర్నమెంట్ కొంటుంది. ఏంది ఈ గవర్నమెంట్ కొనకపోతే చాలా మంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఏంది మామూలుగా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు వరకే ఖర్చులతోటి వడ్డీని పడతారు, ఏం తిరగడం లేదు. ఎంతకు ఇబ్బంది అంటే మామూలుగా ఏరియా పెరిగింది. ఆ కంపెనీలు వాళ్ళేమో మీకు ఎందుకు మేము ఉన్నాం కొంటామని అన్నారు. ఆ కంపెనీలు వాళ్ళు ముందుకు రాలేదు. ఈ రైతులు ఈ గవర్నమెంట్ కనుక తీసుకోపోయినట్టే చాలా మంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు. అసలు పొగాకు అమ్ముడుపోయేది కాదు. ఇక 2,000కి 3,000కి మంచి మేలు చేశాడండి. మంచి మేలు జరిగింది. లేకపోతే మామూలుగా ఆత్మహత్య చేసుకున్నాం. అర్థం అడుగు ఆగుతోటి సహా చివరాగుతోటి సహా కొంటానని ఇది చేశారు. ఇప్పుడు అసలు గవర్నమెంట్ అసలు కొనడానికి అసలు గవర్నమెంట్ సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే రైతులను ఆదుకోవాలని ఈ గవర్నమెంట్ మేలు చేస్తుంది. గవర్నమెంట్ పొగాకు కొనడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రాంతంలో రైతులందరూ గత సంవత్సరం రేటును చూసి చాలా మంది ఒక కంపెనీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి విపరీతమైన పొగాకు సాగు చేశారు. మాక్సిమం గా పొగాకు రైతులు ఎవరు అమ్ముకోలేదు. ఇవాళ గవర్నమెంట్ ఇప్పుడు ఎప్పుడు కొనని పంట, ఇంతవరకు చరిత్రలో లేని విధంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ పొగాకు కొనటం ఇక్కడ రైతులందరిలో కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ పాయింట్ పెడతాం. మా రైతులు ఇక్కడి నుంచి పెదకాకాని వెళ్ళటం ఇబ్బందికరంగా ఉండి ఈ పాయింట్ పెడతాం.
రైతులకు దగ్గరగా ఉంటాం, తీసుకొని అమ్ముకోవడానికి చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నాం మేము అందరం. ఇప్పుడు ఎందుకని ఎంత డిమాండ్ ఏర్పడింది అంటారు అసలు? అంటే యాక్చువల్ గా పొగాకు లాస్ట్ ఇయర్ మంచి రేటు 10,000 నుంచి 12,000 వరకు మంచి పొగాకు రేటు అమ్ముకున్నారు. రైతులందరూ కూడా పొగాకు అయితే కనీసం ఒక మినిమం గా కనీసం 8,000, 9,000, 10,000 అమ్మిద్ది, మనం కొంటాము అన్న ధీమాతో ఎక్కువ సాగు చేశారు. ప్రతి రైతు పొగాకు వేయని రైతు లేరు ఈ ఏరియాలో. రైతు ఎక్కువ పొగాకు సాగు చేశారు. కంపెనీలు ఏవి కొనడానికి ముందుకు రాలేదు, కానీ రైతులందరూ నిశ్చేషంలో ఉన్నారు. ఆ టైంలో గవర్నమెంట్ పూనుకొని ఈ రోజు ఈ పాయింట్ పెట్టి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ పొగాకు కొనడం చాలా అసలు మెమరబుల్ ఇది. ఎందుకంటే ఇంతవరకు పొగాకు కొన్న దాఖలాలు ఎక్కడా లేవు. కానీ రైతు వచ్చిన వెంటనే ఎక్కడో నిమ్ము లేని ప్రతి పొగాకుని పొగాకు రైతు దగ్గర నుంచి ఇక్కడ గవర్నమెంట్ కొంటున్నారు. నిజంగా ఇది సంతోషకరం రైతులందరి విషయంలో. ఇక్కడ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం కూడా, మా ప్రాంత రైతులందరూ కూడా. పొగాకు ఇబ్బంది పడుతున్నారు, రోడ్డు మీద పడేస్తున్నారు పొగాకు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అది తప్పండి, అది చాలా తప్పు. అది ఎందుకంటే మా ప్రాంతంలో ఏ రైతు కూడా పొగాకుని వరకు పడేసిన రైతు లేడు. ఇప్పుడు కూడా ఏదన్నా ఎక్కడన్నా ఒకటి రిజెక్ట్ అయిన రైతు కూడా దాన్ని ఆరబెట్టుకొని మళ్ళీ తీసుకొస్తే గవర్నమెంట్ కొంటున్నారు. ఎందుకంటే నిమ్ము శాతం తెలియక ఎవరో వాళ్ళు నిమ్మేసుకొచ్చి రిజెక్ట్ అవుతున్నాయి. 1-6 రిజెక్ట్ అవుతాయి. ఒక 10 ఒక 100, ఒక 50 తెచ్చుకుంటే ఒక 5-6 రిజెక్ట్ అవుతాయి. వాటిని ఆరబెట్టుకుని మరి మరునాడు తీసుకొస్తే అవి కొంటుంది గవర్నమెంట్. ఎక్కడ మా ఏరియాలో లేదు. అది ఎక్కడ ఫేక్ అదేనా అంటే అది రైతుగా ఎవరు ఆ పని చేయరు. ఇది కావాలని సృష్టించిన రైతుల్లో ఎవరికి ఆ ఉద్దేశం లేదు. ప్రభుత్వము పొగాకు కొనడం రైతులందరూ కూడా అక్షరధ్వనితో చాలా సంతోషిస్తా ఉన్నారు. ఎందుకంటే పొగాకు ఒక్కొక్కళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఒకప్పుడు ఈ పొగాకు ఏ విధంగా వేసారో ఆ రీతిగా మిర్చి వేసేవాళ్ళు. ఇంతకు ముందు తామర పురుగు ఎఫెక్ట్ వలన ఏంటంటే మిర్చి వదిలేసేసి అదే సేమ్ క్వాంటిటీలో పొగాకు వేయడం జరిగింది. మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ సడన్ గా ఈ సంవత్సరం అసలు పొగాకే కొనడం మానేసేసారు బయ్యర్స్. దాని వలన రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక ఎకరానికి దగ్గర దగ్గర ₹1,00,000 ఖర్చు. ఏది కవులు కావచ్చు, నాటుడు కావచ్చు, వాటికి పందులు కావచ్చు, గుచ్చుడు కావచ్చు, ఏదైనా కానీ 1 lakh అవుతా ఉన్నది. అయితే ఈ తరుణంలో ఇంకేం లేదు, రైతులందరూ కూడా అయిపోయాంరా, పొగాకు కూడా దెబ్బతీస్తుందిరా అని ఏంటంటే ఆశను కోల్పోయిన సమయంలో రైతుల యొక్క జీవితాల్లో ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఆశను సిగిరింపజేసింది. చక్కగా గవర్నమెంట్ ఒక ప్రణాళికబద్ధతతో రైతులకి న్యాయం చేయాలి అనే ఒక గొప్ప సంకల్పంతో, ప్రణాళికతో ఈ రోజున మన రాష్ట్రంలో పొగాకు కొనడం జరుగుతా ఉన్నది. అంటే మీకు అసలు గవర్నమెంట్ కొంటుందని అసలు అనుకున్నారు? లేదండి అసలుకి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా పొగాకు కొన్న దాఖలు అయితే నాకు తెలిసి అయితే లేదండి. నేను కూడా ఒక రైతుగా ఉంటా ఉన్నాను, చదువుకున్నాను. నేను తర్వాత రైతు ఫీల్డ్ లో చూస్తా ఉన్నాను. నాకు చిన్నతనం నుండి ఇప్పటి వరకు చూసినా గానీ గవర్నమెంట్ పొగాకు కొనడం అనేది నేనైతే ఎరగను. అది అలాగే ఈ రోజు గవర్నమెంట్ పొగాకు కొని దానికి ధర ఇవ్వడం పై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అసలు కొంటారని మీరు అనుకున్నారు? అసలు కొంటారనే ఆశలు అయితే లేవు. అంటే తెలియదు, అసలు మేము ఎరగము. గవర్నమెంట్ అనేది పొగాకు కొంటది అన్న విషయం ఎవరికి తెలియదు, ఎరగము కూడా. అలాంటిది ఇంకేం లేదు, అయిపోయింది, జీవితాలన్నీ కూడా పాడైపోయినాయి అనుకునే సమయంలో గవర్నమెంట్ పొగాకు కొంటామని అనౌన్స్మెంట్ చేసి రైతుల జీవితాల్లో ఆశలు సిగరింపజేసినట్లే, వాళ్ళ జీవితాలు నిలబెట్టినట్లే ఒక మాట చెప్పాలంటే. అదే ఈ రోజున గవర్నమెంట్ కానీ పొగాకు కొనపోయినట్లయితే మనం పేపర్ లో ఎన్నో పొగాకు వేసిన రైతులు ఆత్మహత్యలని ఎన్నెన్నో మనము న్యూస్ పేపర్స్ కావచ్చు, లేకపోతే టీవీ ఛానల్స్ ద్వారా కావచ్చు చూసి కొంతమంది అంటున్నారు అసలు గవర్నమెంట్ పొగాకు కొనట్లేదు, అందుకే రోడ్డు మీద వేసేస్తున్నట్టు ఫోటోలు కానీ వీడియోలు కానీ అని చూపిస్తున్నారు. దాని మీద మీరు అవన్నీ ఫేక్ అండి. ఎందుకంటే ప్రాక్టికల్ గా మీరు కూడా లైవ్ లో వచ్చి ఉన్నారు. ఇది గవర్నమెంట్ గూడెమే. కాకుమన్ మండలానికి ఎలర్ట్ చేసిన ఒక పొగాకు గూడెంలో ఉండి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి కొనకపోతే మరి ఇదంతా ఏందండి? ఇదేమన్నా సెట్టింగా? కాదు కదా. రైతుల యొక్క కష్టాలను, బాధల్ని గవర్నమెంట్ చూసింది కాబట్టి, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండి వాళ్ళ బాధలను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈ రోజున గవర్నమెంట్ ద్వారా పొగాకు కొనడం అనేది జరుగుతా ఉన్నది. అంటే నీకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, మీకు అది సరైన రేట్ ఇవ్వట్లేదు, అది ఇది మాట్లాడే వల్ల? లేదండి, అదేం లేదు. గిట్టుబాటు ధర అంటే క్వాలిటీని బట్టే వేస్తారు. మనం లేని క్వాలిటీని తీసుకొచ్చి నువ్వు 12,000 అంటే ఎవరు కూడా వేయరు కదండి. అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి 12,000 అని, 9,000 అని, 6,000 అనేసి 3 మద్దతు ధరలను ప్రకటించింది గవర్నమెంట్ అనేది. ఆ ప్రకారమే ఇక్కడ ఉన్న బయర్లు కూడా చూసి ఆ క్వాలిటీని బట్టి, ఆకు ఉన్న పరిస్థితిని బట్టి చూసి రేట్లు వేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా అవాస్తవాలండి.
ఏదో చెప్పుకోవడానికే గానీ ప్రభుత్వం మటుకి మంచిగా రెస్పాండ్ అయ్యారు. రైతుల మటుకి ప్రాణాలతో ఈ రోజున నిలబెట్టిందంటే కేవలము గవర్నమెంటే.